ముత్తు సినిమాలో రజనీకాంత్ డ్రైవ్ చేస్తాడు, ఇదేనా? అది టాంగా. ఇది జట్కా. రెంటికి తేడా ఏంటో? గుర్రం కళ్ళు తెరుచుకొని పరిగెడితే అది టాంగా, మూసుకొని పరిగెడితే జట్కా. అంటే ఇది ఇప్పుడు మూసుకొని పరిగెడుతుందా? ఏం మాట్లాడుతున్నారు మంగమ్మ గారు? దాని కాళ్ళు మన కళ్ళు, అది కాంబినేషన్. ఇవ్వండి, తాగండి. ఎవరితరా ఇది? హిందీ సినిమాలో హీరోయిన్ లాగుంది. మరే అండి, ఆడి ఇంటికి రంగులు వేయించలేడు కానీ ఇంటి నిండా కలర్సేరా. కరెక్ట్ అండి. ఏమైంది? హైదరాబాద్ నుంచి అనసూయ రామలింగం, డాటర్ ఆఫ్ మహాలక్ష్మి, మంగమ్మ డాటర్ ఆఫ్ అంబుజం, మరియు కల్వపూడి నుంచి జట్కా జనార్దన్. వీళ్ళమ్మ పేరు నాకు తెలియదు. వీళ్ళందరి కోరికపై ఒక చిన్న హై స్పీడ్. మరి మేము పుట్టాం. లైఫ్ లో పైకి వెళ్ళాలంటే కష్టపడాలి గానీ పడిపోవాలంటే ఏముందిరా? నోరు జారిన చాలు, టైర్ జారిన చాలు. నువ్వు కిందకెందుకు దిగావు? నీకు సాయం చేద్దామనరా. అయితే బ్యాగ్ చేతిలో ఎందుకుంది? ఊరు నుంచి వస్తుంటే బ్యాగ్ తో కాక బ్యాండ్ మేళంతో వస్తారా? నాకంతా తెలుసురా. నువ్వు జ్ఞానివరా బాబు. ఆహా, నాకు టైం వస్తుందిరా, అప్పుడు చెప్తాను. వాచ్ ఉన్న ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు. టైం తెలుస్తుంది అంతే. రాయ్, బండి తీరా. బండి తీయమంటారా? ఎవరతను? పల్లవ వెంకన్న కొడుకు. వాడి పేరు మనకే కాదు, ఈ ఊళ్ళో వాళ్ళకి కూడా తెలీదు. మీరు సెటైర్ లేయడం మానేసి కాస్త నా బ్యాగ్ ఇస్తారా? పల్లెటూరు చూడాలన్నారు. సరదా తీరిపోయిందా? ఊరు చూడాలా? కళ్ళు మూసుకో. చూడాలంటే కళ్ళు మూసుకోవాలా? ఇదేదో కొత్త కాన్సెప్ట్ లో ఉందండి. ఆ సౌండ్ ఏంటి? ఎర్ర కాలువ. చెవులు మూసుకో. వాసన ఏంటి? భలే ఉంది. వర్షం వచ్చే ముందు మబ్బులు కొట్టే పర్ఫ్యూమ్ ఇది. వీటితో పాటు ముక్కు కూడా మూసుకుంటే అప్పుడు ఊరేంటి, పైన స్వర్గం కూడా చూడొచ్చు. కలువపుల్లో నా మొదటి రోజు ఇలా గడిచింది. చాలా మంది అనుకుంటారు సూసైడ్ చేసుకోవాలంటే అప్పులు కష్టాలు ఉండాలని. అక్కర్లేదు. ఒక అందని షాంపూ బాటిల్ మా అమ్మ ఉంటే చాలు. ఆ షాంపూ అక్కడ ఉండడం వల్లే నేను పొట్టిగా ఉన్నానని మా అమ్మ నమ్మకం. పొడుగవ్వాలంటే ఆ బాటిల్ని కొంచెం వెనక్కి తోస్తే చాలు.
అందితేనే తలంటుకోవాలి, లేకపోతే నువ్వు నమ్ముకునే దానిలా ఇంట్లోనే కూర్చోవాలి. వదినా అంతా ఓకేనా? షవర్ ఉంటే దీన్ని మించిన బాత్రూమ్ వరల్డ్ లోనే లేదు. ఏం హాయ్ అండి, నాట్లు వేసినప్పుడు రావాల్సిన మబ్బులు కోతల టైంకి వచ్చినాయి. బాగుంది ఎవరండి ఇవిడే? మా హైదరాబాద్ మామయ్య కూతుర్రా. బాగుందా? బాగుందండి, బట్టలు వేసుకుంటే ఇంకా బాగుండేవారండి. వేదవా, వాడికి ఇది మామూలే. మామూలా? చెవుల్లోంచి రీసౌండ్ వచ్చేస్తుంది. ఏమండి ఏంటండి? పైకొస్తారా? నా కష్టాలు పడుతున్నానండి, దానికోసమే. మెట్లెక్కితే సరిపోతుంది. అమ్మా, హైదరాబాద్ మామయ్య కూతురే. ఏమందిరా? అబ్బో బ్రహ్మాండం, మంచితనానికి మారుపేరులో ఉంది. లక్కీగా అత్తే పొడికేం రాలేదు, లేదంటే అనసూయ కాదు అసూయ అని పిలవాల్సి వచ్చేది. ఏంట్రా చింపకు చేయట్టుకుపోయిందేంటి? మంగమ్మ రాక్షసి అండి బాబు. ఏమైందిరా? కొట్టిందండి. ఎందుకురా? తలుపు స్ట్రక్ అయింది, రావట్లేదు. దీనికి కొట్టదురా. నేను బట్టలు మార్చుకోవాలి. ఏం పర్లేదు, మీ బట్టలు మీరు మార్చుకుంటారంటే మధ్యలో నాగడ్డే ఉంది. మార్చుకోండి. దీనికి కొట్టదురా. మీరు వెళ్తే తలుపు మళ్ళీ బీసుకుంటే తీయటం కష్టం, తెరిచి ఉండగానే మార్చుకోండి, సౌకర్యంగా ఉంటది. ఇలా కొట్టిందా? కొంచెం మెల్లిగా కొట్టిందండి. అనయ్య హైదరాబాద్ పిలుస్తోంది. కల్వపూడి కమింగ్. అంతా ఓకేనా? ఏమైనా కావాలా? తంపటి వేరుశనక్కాయలు, మొక్కజొన్న పొత్తులు, సోంపాపిడి, జుంటి తేనె విత్తేగలు, పోనీ జున్ను కావాలా, నిములు పింఛం కన్ను కావాలా? కొంచెం ఖర్చు చూసుకోండి బాబు. రాక మన ఇంటికి వచ్చారా, ఖర్చు కొనుకాడతావా ఏంటి? ఒక టీవీ కావాలి. కింద టీవీ ఉంది. నేను లేట్ నైట్ చూస్తాను. అదే ఇక్కడికి తెస్తాను. మరి వాళ్ళు ఇక్కడికి వస్తారు. నేను తెలుగు చూడను. ఈ 10 days వాళ్ళు టీవీ చూడరు. నా కోసం పాపం వాళ్ళు మానేయడం బాగోదు. పర్వాలేదు, ఇంకో టీవీ తీసేసుకో. ఆ మాట కూడా చెప్పండి. అలాగే ఇక్కడ ఏసీ ఉంటే బాగుంటుంది. ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి, లేదంటే గుండె బద్దలైపోతుంది. ఏమైంది? ఎవరో పిలిచినట్టుంటేను. ఏదో చెప్తున్నారు. ఏసీ. ఏసీ చల్లగానే ఉంది కదా? వేడిగా ఉండాలంటే రాత్రంతా మూసుకోవడం తెలుసుకోవడం చేస్తుంటే ఇంక పడుకోవడం ఎప్పుడు? ఏసీ బిగించుకుంటేనే బిగిసిపోయారేంటండి? ఒక సీనామేకు, సిల్క్ తాడు, సర్వికర్రా తీసుకురారా. ఏసీ ఏంటో చూపించేద్దాం. పట్టుకోవే. ఏమండి, పట్టుకోండి కూర్చోండి, పట్టుకోండి, లాగండి. ఇది ఏసీ. పట్టుకోండి తోయండి. ఇది కండిషన్. మేము వెళ్ళిపోయాక రెండు కలిపి చదువుకోండి. అదిరా, పద. $25,000 మంచి టీవీ కావాలి సార్. $25,000 కావాలా, మంచిది కావాలా? రెండు కలిపి కాంబినేషన్ లో కావాలండి. కుదరదు. అలా అంటే ఇలా మాస్టరు, అన్వేషించాలి. అది 50, ఇది 90. చెవులు మూసుకొని చూడు, కలర్ తెలుస్తుంది. కళ్ళు మూసుకుని చూసావనుకో,
సౌండ్ తెలుస్తుంది. నోరు మూసుకుని అదే కొనమంటున్నారండి. అన్నీ మూసుకొని పర్స్ తీసుకురారా. తెస్తాను. మరీ మినరల్ వాటర్తో మోహం కడుకుంటే బలిసింది అనుకుంటారు. లేబుల్ తీసేయరా. ఆనంద విహారి. ఇడి ఇంట్లో ఆనందం లేదు, బతుకులో విహారం లేదు, ఒంట్లో పొగర మాత్రం ఉంది. మళ్ళీ కొత్త టీవీయా? అప్పు ఇచ్చినోడి నా ఇంట్లోనో టీవీ ఉంది, నీకు 2 ఎందుకురా? మీరు అప్పించి నారాయణ గారి షాప్ లో 200 టీవీలు ఉన్నాయి. మరి మాట పడ్డు. ఈ పిల్లెవరు? నావయ్య కూతురు. ఈయనెవరు? పాలేరై ఉంటాడండి. అయ్యా కారెక్కండి. మరీ గేట్ ముందు ఎక్కి గుమ్మం ముందు దిగితే బలిసింది అనుకుంటారా? ఫాలో అవ్వమను. డబ్బున పాలేరై ఉంటాడండి. పిల్ల బంగారు బొమ్మలా ఉంది, కాకపోతే 0 సైజ్ బొమ్మ. చిదివి దీపం ఎట్టొచ్చు రంగే. ఏంటంత పొగడేస్తున్నాడు నన్ను? పొగట్టం కాదండి, నిన్న మా అబ్బాయి డైలాగ్ ఎత్తి కొట్టు, ఇప్పుడు నేను వేసి ఏం చేస్తావని పొగరు. అంటే ఈడే పల్లం వెంకన్నా. ఏలబ్బాయి నిన్న మిమ్మల్ని ఏడిపించింది. పాలేరన్నావు. ఈయన ఎంత చూసినా పాలేరులాగే అనిపిస్తున్నాడండి. నమస్కారం అయ్యా. నా నచ్చరా బాబు. ఎరా నొప్పి తగ్గిందా? పెట్టేదేదో పూర్తిగా పెట్టాడు. ఆడికోసారి సారీ చెప్పి ఏడుస్తున్నాడు, కిందడి దెబ్బలు అయి తగిలే. ఎరా సరే, ఆడికైతే చెవైపోయింది అనుకో, నేనేం చెప్తుంటే అదే చెప్తున్నాడు, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా. ఎరా చెవిపోయిందండి. అది ఆడి నోటికి లూజ్ ఎక్కువ, జారాడు. నా చేతికి స్పీడ్ ఎక్కువ, విసిరాను. ఏంటి ఇప్పుడు? పిల్లలకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు. వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి. అప్పటిదాకా పలానోడు కొడుకను కూతురను అనడమే అందరికి క్షేమం. తెలుస్తున్నాగా మీ వాడిని పల్లం వెంకన్న కొడుకని. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా ఆడికి నేర్పు పద్ధతి. జెండా కోయిలా ఇక్కడే నిలబడిపోతే పదలవాలి పదా.